నమస్తే ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం. ప్రపంచ ఏనుగుల దినోత్సవ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్న హోంమంత్రి అనిత. ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ప్రారంభించిన హోంమంత్రి. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సరికొత్త టెక్నాలజీ. భక్తుల సౌకర్యార్థం ప్రసాద లడ్డు ఏటీఎం ఏర్పాటు. అమెరికాలో భారత్ కు అరుదైన గౌరవం. ఆగస్టు 15న భారత్ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా గుర్తించిన న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు. ఇక వివరాలు చూద్దాం. మానవులు వన్యప్రాణుల మధ్య సంఘర్షణ లేకుండా సహజీవనం సాగించే పరిస్థితులే నిజమైన అభివృద్ధికి సూచిక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనుగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తుందని, కుంకి ఏనుగుల వినియోగంతో రాష్ట్రంలో మానవ ఏనుగుల ఘర్షణను గణనీయంగా తగ్గించగలమని ఆయన తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లా, పలమనేరు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో ఏనుగుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు చేపట్టిన అనంతరం మానవ ఏనుగు సంఘర్షణను తగ్గించడం పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మదుపుటేనుగుల సమస్యను అధిగమించేందుకు కర్ణాటక రాష్ట్ర సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకువచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో మానవ మరణాల 70% వరకు తగ్గాయని, పంట నష్టం కూడా గణనీయంగా తగ్గిందన్నారు. దేశంలో ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొంటూ 2014 నుంచి ఏనుగుల సంరక్షణ కేంద్రాల సంఖ్య 26 నుంచి 33కు పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 150 ఏనుగ కారిడార్లను గుర్తించడం ద్వారా వాటి సహజ ఆవాసాలు పరిరక్షణకు బలం చేకూరిందన్నారు. ఏనుగుల సంరక్షణలో ప్రాణత్యాగం చేసిన ఒడిశాకు చెందిన అటవీ శాఖ అధికారి జుగల్ నాయక్ కు గజ గౌరవ అవార్డును ప్రదానం చేశారు. అలాగే ఏనుగుల పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు, రక్షణ చర్యల్లో విశేష సేవలు అందించిన సిబ్బందిని ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. గురువారం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆమె వివిధ వార్డులను పరిశీలించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పిల్లల వార్డును సందర్శించిన హోంమంత్రి చిన్నారులను పరామర్శించి వారికి బేబీ కిట్లను అందజేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్యులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత ప్రకటించారు. ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నక్కపల్లి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహన సేవలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బాలింతతో కలిసి ఆమె వాహనంలో ప్రయాణించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇకపై లడ్డూ ప్రసాదం కోసం క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న లడ్డూలను ప్రత్యేక ఏటీఎం తరహా మిషన్ల ద్వారా పొందే విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విధానంలో భక్తులు ముందుగా ఆన్లైన్ లో లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత భక్తుల మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మిషన్ లో ఆ ఓటీపీ నమోదు చేస్తే భక్తులు బుక్ చేసుకున్న లడ్డూ ప్రసాదం అందుతుంది. దసరా శరన్నవరాత్రుల నాటికి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఆలయంలో మొత్తం 6 లడ్డూ ప్రసాదం ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ 80వ సంవత్సరం దినోత్సవ వేళ మన దేశానికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. భారత స్వతంత్ర పోరాటానికి గుర్తింపుగా అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు ఆగస్టు 15వ తేదీన భారత స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా గుర్తించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల తరపున ప్రత్యేక డిక్లరేషన్లు జారీ చేసినట్లు వెల్లడైంది.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు సాగించిన సుదీర్ఘ స్వతంత్ర పోరాటాన్ని డిక్లరేషన్ లో ప్రస్తావించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో సాగిన అహింసా ఉద్యమం, స్వతంత్రం కోసం భారత ప్రజలు చేసిన త్యాగాలను కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ సాధించిన ప్రగతిని కూడా గుర్తించారు. భారతీయ అమెరికన్లతో పాటు అమెరికాలోని భారత సంతతి ప్రజలు స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయ సమాజం, అమెరికా మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక సంబంధాలకు ఇది మరింత బలాన్నిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పటికే మాసూచుసెట్స్ రాష్ట్రం కూడా ఆగస్టు 15న ఇండియా డేగా అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారత స్వతంత్ర దినోత్సవానికి గుర్తింపు లభించడం విశేషంగా మారింది. 80వ సంవత్సర దినోత్సవం సందర్భంగా అమెరికా రాష్ట్రాల నుంచి లభించిన ఈ గుర్తింపు భారతీయుల్లో ఆనందం, గర్వాన్ని నింపుతుంది. భోగాపురం. ఇప్పుడు ఈ పేరు వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్పోర్ట్ ప్రారంభంతో భోగాపురం రూపురేఖలే కాదు, ఇక్కడ భూముల ధరలు కూడా భారీగా మారుతున్నాయంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు. ఒకప్పుడు భోగాపురం పరిసరాల్లో ఎకరం భూమి 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉండేదని చెబుతున్నారు. ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి అదే భూమి 5 కోట్ల నుంచి ₹10 కోట్ల వరకు ధర పలుకుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి అధికారిక మార్కెట్ ధరలు కాదు. భూమి ఉన్న ప్రాంతం, రహదారి సౌకర్యం, ఎయిర్పోర్ట్ కు దూరం, భూమి వినియోగం, అనుమతులు వంటి అంశాల ఆధారంగా ధరల్లో భారీ తేడాలు ఉండవచ్చు. ఎయిర్పోర్ట్ చుట్టూ ఇప్పటికే కొత్త వెంచర్లు, లేఅవుట్లు, కమర్షియల్ ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతుంది. భవిష్యత్తులో ఏరోసిటీ, లాజిస్టిక్స్, ఎంఆర్ఓ కేంద్రాలు, హోటళ్లు, పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులు అభివృద్ధి చెందే అవకాశాలు ఉండడంతో పెట్టుబడిదారులు భూములపై కన్నేశారు. విమానాశ్రయానికి అనుసంధానంగా రహదారులు, మౌలిక వసతులు మెరుగుపడితే భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారాలు పెరిగితే నివాసాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. దీంతో భూముల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగం అంచనా వేస్తుంది. అయితే భూముల ధరలు పెరగడం ఒకవైపు ఆనందం కలిగిస్తున్నా మరోవైపు సామాన్యుడికి సొంత స్థలం మరింత దూరం అవుతుందనే ఆందోళన కూడా ఉంది. అంతేకాదు, ఎయిర్పోర్ట్ వస్తుంది అనే కారణంతో భూములు కొనుగోలు చేసే ముందు పత్రాలు, భూ వినియోగం, లేఅవుట్ అనుమతులు, రహదారి హక్కులు వంటి అంశాలను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే భోగాపురం ఇప్పుడు కేవలం విమానాశ్రయ నగరం కాదు, ఉత్తరాంధ్రలో కొత్త ఆర్థిక కేంద్రంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తుంది. ఒకప్పుడు ఎకరం కోటి, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 10 కోట్ల మాట. ఏది ఏమైనా ఎయిర్పోర్ట్ రాకతో భోగాపురం మారుతుంది. దీంతో భూముల ధరలకు నిజంగానే రెక్కలొచ్చాయి. దివీస్ లేబొరేటరీ వారి సిఎస్ఆర్ నిధులతో మధురవాడలో గల చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణం ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఆ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైస్కూల్ క్రీడా ప్రాంగణాన్ని ఈ నెల 22వ తేదీన ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారని తెలిపారు. అలాగే మధురవాడ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన నడక వంతెనను మరో నెల రోజుల్లో పూర్తి స్థాయి వినియోగంలోనికి తీసుకుని రానున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగరాల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగూతి సూర్యప్రకాష్ రావు, స్కూల్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 97వ వార్డు సుజాత నగర్ పరిధిలోని గిరిప్రసాద్ నగర్ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీలో ఉన్న పార్క్ ఏరియాలో కాలనీ వాసులంతా సమిష్టిగా శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన 97వ వార్డు టీడీపీ అధ్యక్షులు సేనాపతి శంకర్రావు మాట్లాడుతూ కాలనీ వాసులు అందరూ సమిష్టంగా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాలనీ వాసులకు అవసరమైన కమ్యూనిటీ హాల్ భవనాన్ని త్వరగా మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వేచలపు అప్పారావు, అధ్యక్షులు గొర్ల రమణ, ఉపాధ్యక్షుడు కరక అప్పలస్వామి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ 97వ వార్డు పరిధిలో గల గిరిప్రసాద్ నగర్ 1లో ఇక్కడ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన కాలనీలో శ్రమదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పార్క్ ప్లేస్ చాలా అధ్వానంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యూత్ కమిటీ కుర్రలందరూ కూడా దీన్ని ఎలాగైనా స్వచ్ఛందంగా మనం చేయాలని చెప్పని నా దగ్గర రావడం, వచ్చిన తర్వాత అలాగే జీఎం సహకారంతో ఈరోజు జేసీబీ పెట్టి మనకి కాలనీ చుట్టుపక్కల ఏవైతే మనకు జంగిల్ ఉందో మొత్తం అంతా పార్క్ క్లీనింగ్ కానీ జంగిల్ కానీ మొత్తం క్లీన్ చేయడానికి కూడా చేయడం జరుగుతుంది. చాలా సంతోషం.
ఎందుకంటే ఈ కాలనీ ఏర్పడి 30 ఏళ్ళు అయింది. గతంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక 30 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ అందరూ పేదవాళ్ళే, చాలా దగ్గర హౌసింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రత్యేక ప్రధాన సమస్యలు ఏంటంటే ఇక్కడ ఈ పార్కు అభివృద్ధి, ఒక కమ్యూనిటీ పార్కు కాంపౌండ్ వాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళు కావాలని చెప్పని యూత్ అసోసియేషన్ కురవాళ్ళందరూ కూడా పాలనవాసులు అందరూ కూడా అడగడం జరిగింది. తప్పకుండా వీళ్ళని తొందరగా ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళకి కానీ అలాగే కాంపౌండ్ వాళ్ళకి కానీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ శాంక్షన్ చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పని తెలియజేసుకుంటున్నాను. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ఉపాధి, కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా మోదీ హటావో దేశ్ బచావో నినాదంతో ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. ఆగస్టు 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ ప్రచార ఆందోళనలో భాగంగా గురువారం మధురవాడ సిపిఐ కార్యాలయం నుండి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజల సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను గత 12 ఏళ్లలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో ఉన్నత విద్యను అభ్యసించిన లక్షలాది మంది యువతకు తగిన ఉపాధి అవకాశాలు లభించక నిరుద్యోగ సమస్య తీవ్రంగా మారిందన్నారు. ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆశలు చూపుతూ కాలం గడుపుతుందని విమర్శించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కేవి సతీష్ కుమార్ సూచనల మేరకు గురువారం సుజాత నగర్లోని నవోదయ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ విభూషణ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను విద్యార్థులకు వివరించారు. యువత చెడు అలవాట్లకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఎస్ఐ సూచించారు. అదేవిధంగా సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోరాదని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించండి, మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కురుపం, భద్రగిరి ప్రాంతాల్లో 50 పడకల ఆసుపత్రుల ప్రారంభంతో మొదలైన వివాదం ఇప్పుడు అభివృద్ధి పనులు క్రెడిట్ వారుగా మారింది. అభివృద్ధి పనులు తమ హయాంలోనే జరిగాయని వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చెబుతుండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నియోజకవర్గంలోనే అభివృద్ధి ఊపొందుకుందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కౌంటర్ ఇస్తున్నారు. కురుపం, భద్రగిరిలో నిర్మించిన 50 పడకల ఆసుపత్రులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90% పూర్తయ్యాయని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. తోటపల్లి నుంచి కురుపం వరకు సుమారు 33 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులు కూడా తమ ప్రభుత్వ హయాంలోనే చేపట్టామని ఆమె తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలకు కూటమి నేతలు రిబ్బన్ కట్ చేయడం తప్ప కొత్తగా నిర్మించిన భవనాలు ఏమున్నాయని ప్రశ్నించారు. పుష్ప శ్రీవాణి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఘాటుగా స్పందించారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పుష్ప శ్రీవాణి హయాంలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తనను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కూడా ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక గిరిజన ఎమ్మెల్యేను చులకనగా మాట్లాడడం సరికాదని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరి కురుపం అభివృద్ధి క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఈ మాటల యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 8.95 కోట్లు, అందుకే సుమారుగా 9 కోట్లు అని చెప్పింది. దీని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు. అయితే భద్రగిరి విషయానికి వచ్చేసరికి ఎలక్షన్ టైంకి భద్రగిరి హాస్పిటల్ యొక్క స్ట్రక్చరు సుమారుగా 50 నుంచి 60% పనులు జరిగినటువంటి పరిస్థితి. అంటే అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా, కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది అని. శంకుస్థాపన, పనులు ప్రారంభం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అనడానికి నిదర్శనం.
అలాగే ఒకసారి మీరు గమనించండి, ఇది 3 కోట్ల రూపాయలు. ఇది ఎలక్షన్ టైంకి. ఒక్కసారి ఇది చూడండి, ఇది 2025లో తీసిన ఫోటో. ఇందాకటిది 2024 ఎలక్షన్ టైంలో తీసింది. ఇది 2025 జూన్లో తీసినటువంటి ఫోటో. ఇందాక గ్రీను బ్లూ కలర్స్ తీసేసి మెరూన్ కలర్ వేసి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఎందుకు నేను 2024లో దీని స్ట్రక్చరు, 2025లో కూడా దీని స్ట్రక్చర్ నేను ఎందుకు చూపించానంటే 2024 టైంకే 90% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఐ థింక్ 95% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే ఈ బిల్డింగ్కి కంప్లీట్ అవ్వండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం. ప్రపంచ ఏనుగుల దినోత్సవ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్న హోంమంత్రి అనిత. ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ప్రారంభించిన హోంమంత్రి. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సరికొత్త టెక్నాలజీ. భక్తుల సౌకర్యార్థం ప్రసాద లడ్డు ఏటీఎం ఏర్పాటు. అమెరికాలో భారత్కు అరుదైన గౌరవం. ఆగస్టు 15న భారత్ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా న్యూజెర్సీ రాష్ట్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.